నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. సయాటికా అంటే ఏంటి? మెడ నొప్పి, వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? మెడ నొప్పి, వెన్ను నొప్పి రావడానికి గల ప్రధాన కారణాలేంటి? డిస్క్ బల్జ్తో బాధపడుతున్నారా? నడవడానికి, కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారా? ఎటువంటి సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారా? సయాటికా, మెడ నొప్పి, వెన్ను నొప్పి సమస్యలకు పరిష్కారం గురించి తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ రాఘవేంద్ర సయాటికా మరియు డిస్క్ బల్జ్ సెంటర్ డాక్టర్ మాచాని రాఘవేంద్ర గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, అసలు సయాటికా అంటే ఏంటి? దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సయాటికా అంటే నడుము దగ్గర నొప్పి, నడుము నుంచి కాలు వరకు మొత్తం నొప్పి వస్తుందండి. అది మామూలుగా బ్యాక్ పెయిన్ అంటే కొత్త నడుము దగ్గరే ఉంటుంది. సయాటికా అంటే నొప్పి నడుము నుంచి కాలు వరకు మొత్తం వస్తుంది. ఆ నొప్పి పొడిచినట్టు ఉండొచ్చు, లాగినట్టు ఉండొచ్చు, ఆ తర్వాత తిమ్మిర్లు కూడా ఉండొచ్చు కాలు మొత్తము. తర్వాత పడుకున్నప్పుడు వాళ్ళు ఇటు తిరగడం అటు తిరగడం చాలా కష్టంగా ఉంటుంది. బెడ్ పైనే ఉదయం పూట ఎక్కువగా నొప్పి ఉంటుంది, లేవడం కూడా చేత కాదు పేషెంట్కు. ఇలాంటి లక్షణాలన్నీ చాలా ఉంటాయి సయాటికాలో. సో ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది? ఇది ఇద్దరికి సమానంగానే వస్తుందండి. వయసులో అలాగేం ఉండదు. చిన్న పిల్లలకు కూడా వస్తుంది, పెద్దవాళ్ళకు కూడా వస్తుంది. ఇది కారణాన్ని బట్టి ఉంటుంది అనమాట. డాక్టర్ గారు, ఇప్పుడు పెద్దవాళ్ళం అంటే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ పెయిన్ ఉంది అని చెప్పగలుగుతాం కదా. సో చిన్న పిల్లల్లో మనం ఏ విధంగా గుర్తించగలుగుతాం? చిన్న పిల్లలు అంటే ఎంత వయసు అంటున్నారు? మామూలుగా మన ఊహ తెలిసిన పిల్లల దగ్గర నుంచి 8-9 ఇయర్స్ నొప్పి ఉందని చెప్పేస్తారు కదా వాళ్ళు. నొప్పి ఉంది, నడవడం ఇబ్బందిగా ఉంటుంది, కూర్చున్నప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడే నడకలో కూడా తేడా ఉంటుంది, కుంటడము కొంచెము ఇవన్నీ ఉంటాయి. ఎక్కువగా పరిగెట్టలేరు అనమాట పిల్లలు, వాళ్ళే చెప్పేస్తారు. సో సయాటికా వల్ల వచ్చే ఇతర సమస్యలు ఏమంటారు? సయాటికా వల్ల వచ్చే ఇతర సమస్యలు అంటే స్పర్శ తగ్గిపోవడము, అలాగే ఉంటే కనుక చూయించుకోకుండా ఉంటే కనుక, ఆ తర్వాత కదలికలు సరిగా లేకపోవడము, సెన్సరీ ఇంపైర్మెంట్స్ అంటాం, మోటార్ ఇంపైర్మెంట్స్ అంటాం. తర్వాత వాళ్ళకు ఇంకా అలాగే వదిలేస్తే కాలు పడిపోవడం, చచ్చి పడిపోవడం, పారాలసిస్ అది కూడా రావచ్చు. ఇంకా లేట్ చేస్తే కనుక బవల్ అండ్ బ్లాడర్ కంట్రోల్ కూడా ఉండదండి. ముందు సమస్యలు ఇవన్నీ. ఓకే, సర్జరీ లేకుండా సయాటికాను మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు? సయాటికాకు మనం ఏం చేస్తామంటే డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా మొత్తానికి అక్కడ ఎక్కడైతే నొప్పి ఉందో, ఆ తర్వాత లాగడం ఎక్కడి వరకు వచ్చిందో మనం ఎంఆర్ఐలో చూసుకొని, ఎక్స్రేలో చూసుకొని, ఆ తర్వాత నీడిల్స్ తోటి ఎక్కడైతే నర్వ్ కంప్రెషన్ ఉంది, ప్రెషర్ ఉందో దాని చుట్టూ ఉన్న ప్రెషర్స్ని తప్పించడము, కంప్రెషన్స్ని తగ్గించడము, ఆ తర్వాత నర్వ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఆ నరం నుంచి కాలుకి వెళ్ళి ఉంటుంది, అదంతా ట్రీట్మెంట్స్ చేసుకోవాలి. డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మరి ఏ దశలో ఉన్నప్పుడు డాక్టర్ గారిని కలవాలంటారు? వెంటనే కలవాలి. ఆ నొప్పి వచ్చినప్పుడే వెంటనే డాక్టర్ని కలవాలి. ఒక 1 వీక్ దాకా నొప్పి తగ్గకుండా అలాగే ఉందంటే వెంటనే సంప్రదించాలి డాక్టర్ని. డ్రై నీడిలింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి? డ్రై నీడ్లింగ్ అంటే చూడండి, ఇప్పుడు ఒక చిన్న వెంట్రికల్ లాగా ఉంటాయి అవి నీడిల్స్ అంటే ఇంజెక్షన్ వేసే నీడిల్స్ కాకుండా చిన్న వెంట్రికల్ లాగా ఉంటాయి. అయితే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఎక్స్రేలో, ఎంఆర్ఐలో చూసుకొని ఆ లెవెల్లో ఆ డ్రై నీడ్లింగ్ ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ పేషెంట్ పడుకోబెట్టేసి బోర్లా క్లీన్ చేసేస్తాం. అక్కడ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ట్రీట్మెంట్ చేయాలి. హైమా గారు హన్మకొండ నుంచి కాల్ చేశారు. హైమా గారు నమస్కారం అండి. డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే, చెప్పండి. కూర్చోలేకపోతున్నారా? అవును. ఓకే, నొప్పి ఎక్కడుంది మీకు? నొప్పి అంటే ఓకే, అదే ఎందుకు బెడ్ రెస్ట్ లో ఉన్నారు? నొప్పి ఉందా, ప్రాబ్లం అయిందా, ఏమైంది? ఓకే ఓకే, పర్లేదు. అక్కడ నరాలు ఏమైనా వీక్నెస్ అయ్యి ఉండొచ్చు, అందుకే మీరు ఎక్కువ కూర్చోలేకపోతున్నారు. ఒకసారి వచ్చి సంప్రదిస్తే మీకు దానికి సంబంధించిన ప్రాబ్లం ఏంటో చెక్ చేసి మళ్ళీ దానికి స్ట్రెంత్ రికవర్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఒకసారి వచ్చి సంప్రదించండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న 4 నంబర్స్ అడ్రస్ తీసుకొని సంప్రదించండి. చూసి మీకు ఏ ప్రాబ్లంకి ఆన్సర్ చెప్పేస్తాం. డాక్టర్ గారు, మనం డ్రై నీడిలింగ్ సంగతి గురించి మాట్లాడుకుంటున్నాం. అవును,
పేషెంట్ని పడుకోబెట్టేసి ఫస్ట్ క్లీన్ చేసేసి తర్వాత నీడిల్స్ ఉంటాయి దాని నుంచి పోక్ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఎక్కడ ఉందో దాన్ని క్లియర్ చేసేస్తాం. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో క్లియర్ చేసి ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఒక 1/2 hour to 40 minutes ఉంటుంది. మొత్తం అంతా ట్రీట్మెంట్ చేసి మళ్ళీ తర్వాత నీడిల్స్ తీసి యూజ్ అండ్ త్రో నీడిల్స్ ఒకరికి వాడినవి ఇంకొకరికి వాడడం. ఆ తర్వాత ట్రీట్మెంట్ చేసేటప్పుడు బ్లడ్ లాస్ కానీ కట్ చేయడం కానీ ఇలాంటివి ఏముండవు. జస్ట్ పొడిచి తీసేయడం. తీసాక ఎక్కడ చేసామో కూడా కనిపించదు. పేషెంట్ బాడీ పైన మార్క్ ఉండదు, ఎటువంటి బ్లడ్ లాస్ కూడా ఉండదు. దాన్ని యూజ్ అండ్ త్రో నీడిల్స్ దాన్ని త్రో చేసేసి మళ్ళీ అంతా క్లీన్ చేసేసి పేషెంట్కు నీట్గా తర్వాత పేషెంట్ని కూర్చోబెట్టి మళ్ళీ దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయించాలి పేషెంట్కు. ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎన్ని రోజుల్లో ఫలితం ఉంటుందంటారు? ట్రీట్మెంట్ తర్వాత వెంటనే ఫలితం ఉంటుంది. మా దగ్గర వచ్చిన పేషెంట్స్ ముందు కుంటుకుంటూ రావడము నొప్పితోటి, ఆ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత వెంటనే బాగా నడవడము, ఇవన్నీ రోజు జరుగుతున్న ప్రక్రియనే. చాలా వరకు మనము పేషెంట్కు వెంటనే కనిపిస్తుంది. కాకపోతే పేషెంట్ తొందరగా వచ్చి మమ్మల్ని సంప్రదించాలి, అప్పుడు బాగా కనిపిస్తుంది. లేట్ చేయొద్దు. లైన్ లో ఉన్నారండి రాఘవేంద్ర గారు. నమస్కారం అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. హలో చెప్పండి. బ్యాక్ పెయిన్ అండి. ఎంఆర్ఐ స్కాన్ తీసుకున్నాం. ఓకే. L4 డిస్క్ బల్జ్ వచ్చింది. ఓకే. వన్ సైడ్ రైట్ సైడ్ కాలు కొంచెం మన నొప్పి వస్తుంది. రైట్ సైడ్ కాలు ఉందా? ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు ఇది? దాదాపు 1 year. స్పర్శ తగ్గడం అట్లా ఏమైనా ఉందా? స్పర్శ ఏం లేదండి. మన 20 రన్ వస్తుంది. 20 తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయా? బాత్రూమ్ పోయినప్పుడు లైట్ వస్తాయి. ఓకే. ఒకసారి వచ్చి సంప్రదించండి. అది ఏ స్టేజ్లో ఉందో చూడాలి, ప్రాబ్లం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో చూడాలి. చూసి మీ ప్రాబ్లంకు చికిత్స చేసి అదే రోజు వెంటనే ఇంటికి పంపించేసేయచ్చండి. ముందు వచ్చి సంప్రదిస్తే అది ఏ స్టేజ్లో ఉందో అంతా చూసి మీకు తర్వాత ట్రీట్మెంట్ చేయగలం. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఈయన చెప్పారు కదా, మనకి కాలర్ చెప్పారు డిస్క్ బల్జ్ అయింది అని. సో అసలు డిస్క్ బల్జ్ అంటే ఏంటి? డిస్క్ బల్జ్ అంటే ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలంటే మనం అనాటమీ వెన్నుపాము గురించి తెలుసుకోవాలి. ఎట్లా ఉంటుందంటే ఒక బోన్ ఉంటుంది వర్టిబ్రా, మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది, మళ్ళీ కింద ఒక బోన్ ఉంటుంది. వర్టిబ్రా ఏమో హార్డ్ స్ట్రక్చర్, డిస్క్ ఏమో సాఫ్ట్ స్ట్రక్చర్. రెండు బోన్స్ ఒత్తుకొని నొప్పి రాకుండా వెయిట్ ట్రాన్స్ఫరెన్స్ అప్పుడు గెంతినప్పుడు పరిగెట్టేటప్పుడు వెయిట్ ట్రాన్స్ఫరెన్స్ షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తాయి మనకు. అయితే ఇవి ఏంటంటే ఫిక్స్ ఉండవు, కొంచెం ఫ్రీగానే ఉంటాయి. మూవ్మెంట్ చేస్తాం కదా, ఇలా బెండ్ అవుతాము లేస్తాం, అలా చేస్తున్నప్పుడు మూవ్మెంట్కి అనుకూలంగా ఉండాలి కాబట్టి డిస్క్ కూడా కొంచెం రబ్బర్ లాగా ఉంటుంది, అది ఫ్రీగా ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే మనం కింద పడతామో అవి ఎక్సెసివ్ ప్రెషర్ ఒక వర్టిబ్రా ఇంకో వర్టిబ్రా మధ్యలో ఇరుక్కొని అది వెనక్కి జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు బల్జ్ అవుతుంది డిస్క్, దాన్ని డిస్క్ బల్జ్ అంటాం. అలా డిస్క్ బల్జ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ డిస్క్ పక్క నుంచే నర్వ్స్ బయటికి వస్తాయి. ఇప్పుడు మనం సర్వైకల్ స్పైన్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ డిస్క్స్ ఉంటాయి వర్టిబ్రా మధ్యలో, ఇక్కడ నుంచి నర్వ్స్ ఇట్లా చేతికి వస్తాయి, ఆ తర్వాత నడుము నుంచి కాలుకి వెళ్తాయి. ఎప్పుడైతే డిస్క్ బల్జ్ అయిందో నరువు ప్రెస్ అయిపోతుంది. ఆ నరువు ప్రెస్ అయిందంటే ఇక్కడ నుంచి ఇదంతా ఉంటుంది, అలాగే ఇదంతా నొప్పి వచ్చేస్తుంది, ప్రాబ్లం అయిపోతుంది. ఓకే సార్, మనకి సూర్యాపేట నుంచి నాగమ్మ గారు లైన్ లో ఉన్నారు. నాగమ్మ గారు నమస్కారం అండి. మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి నాగమ్మ గారు. నాకు కొంచెం కాలు మెడ నొప్పి, మెడ కానించండి ఒక 5 చెప్తుంది డాక్టర్ గారు. ఓకే. సయాటికా అని చెప్తుంది సార్, మరి ఎలా? మీకు 2 సమస్యలు ఉన్నాయండి, మెడ నొప్పి వేరు, సయాటికా వేరు. మన వెన్నుపాము 3 భాగాలుగా విభజించి ఉంటుంది. మెడది వేరు, వెన్నుది వేరు, నడుముది వేరు. మీకు మెడ దగ్గర నొప్పి అది వేరే, సయాటికా వేరే అండి. మీరు వచ్చి ఫస్ట్ సంప్రదిస్తే మమ్మల్ని, అది ఎక్కడ ప్రాబ్లం ఉంది, అది ఏమైంది, ఎక్కడ నరం ఒత్తుకైంది, C1 to C7 ఉంటాయి మెడ దగ్గర, ఏ లెవెల్లో ప్రాబ్లం ఉందో చూడాలి. అలాగే లంబార్ దగ్గర L1 to L5 ఎక్కడ ప్రాబ్లం ఉంది, మీకు నొప్పి ఎంతవరకు ఉంది, ఇవన్నీ చూసి మీకు లక్షణాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసి తర్వాత ట్రీట్మెంట్ చేసి అదే రోజు వెంటనే ఇంటికి పంపించేసేయచ్చు. ముందు సంప్రదించండి వచ్చి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందాక డ్రై నీడ్లింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? డ్రై నీడ్లింగ్ లో 0 సైడ్ ఎఫెక్ట్స్ అండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇట్స్ ఏ సేఫ్ ట్రీట్మెంట్ అండ్ న్యాచురల్ ట్రీట్మెంట్. డ్రై నీడ్లింగ్ బెస్ట్. దీంట్లో ఏం చేస్తున్నాం మనము,
జస్ట్ ఆ నీడిల్ని గుచ్చి తప్పించేస్తున్నాం, ప్రాబ్లం క్లియర్ చేస్తున్నాం. దానికి ఎటువంటి మెడిసిన్ ఉండదు న్యాచురల్గా. అది అక్కడ ప్రాబ్లం ఏంటి, రూట్ కాజ్. వాట్ ఈస్ ద రూట్ కాజ్? కంప్రెషన్ ఆఫ్ ద నర్వ్, డిస్క్ బల్జ్ మేబీ ఫ్రమ్ L4 to L5 ఆర్ L1 to L5 లేకపోతే C1 to C7 ఈ లెవెల్స్లో ఉంటుంది. మనం దాన్ని గుచ్చేసి అక్కడ నర్వ్ కంప్రెషన్ తప్పించేసామంటే నొప్పి ఆటోమేటిక్గా అదే తగ్గుతూ వచ్చేస్తుంది. అలా తగ్గించకుండా అందరు బయట ఏం చేస్తున్నారు, జస్ట్ టాబ్లెట్స్ వేసుకోవడం, ఇలా నోటి ద్వారా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, దాని నుంచి వచ్చే నొప్పి మాత్రం కనిపించదు. దాని పవర్ అయిపోయిందంటే మళ్ళీ ఆటోమేటిక్గా పెయిన్ స్టార్ట్స్. మనం ఏంటంటే డైరెక్ట్ ఫ్రమ్ రూట్ కాజ్ వీఆర్ ట్రీటింగ్. అలా చేస్తున్నప్పుడు వాళ్ళకు రిలీఫ్ వస్తుంది అనమాట. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ ఇంద్రజ గారు గద్వాల నుంచి కాల్ చేశారు. ఇంద్రజ గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి ఇంద్రజ గారు, చెప్పండి ఇంద్రజ గారు. సార్ 2 months నుంచి నడుము దగ్గర ఉన్నాను, ఏమంటారు L4 L5 దగ్గర నరం అరిగిందని చెప్పినారు సార్ డాక్టర్స్ MRI స్కానింగ్ చూసినప్పుడు. ఓకే. అయితే ఇక్కడ నుంచి బొటకనేలు అంటే లెఫ్ట్ సైడ్ సార్ నాకు కాలుకున్న ప్రాబ్లం. మీ వయసు ఎంత అండి? 5 years సార్. ఓకే చెప్పండి, నడక సరిగా లేదా? నడవలేకపోతున్నాను సార్. కొద్దిగా ఒక 10 అడుగులు 15 అడుగులు వేసేలోపు నొప్పి స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. అయితే ట్రీట్మెంట్ కూడా వాడాను సార్, అయినా కూడా నొప్పి మళ్ళీ వస్తుంది. ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటది అంటారు సార్? మీకు నొప్పి మళ్ళీ వస్తుందంటే అక్కడ నరం ఒత్తుకోయింది కదండి, ఆ ఒత్తుకున్న నరాన్ని తప్పించి కాలంతా ట్రీట్మెంట్ చేస్తే తగ్గుతుంది. అలా కాకుండా మీరు ఇప్పటివరకు చూయించుకొని టాబ్లెట్స్ వాడినప్పుడు ఏమవుతుంది, అప్పుడు మాత్రమే నొప్పి కనిపించదు, మళ్ళీ వచ్చేస్తుంది. అందుకనే ఏం చేస్తాం, మన దగ్గర ఎక్కడ నరం ఒత్తుకోయిందో అక్కడ నుంచి కాలు మొత్తం ట్రీట్మెంట్ చేస్తే తగ్గుతుంది. ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి మీరు కాల్ చేసి వచ్చి సంప్రదిస్తే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏమైంది, ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉందో చూసుకొని ట్రీట్మెంట్ చేసి పంపించేయచ్చండి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ మనకి నాగేశ్వరరావు గారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నాది 2 కాళ్ళు తొంట్లో బాల్ సరిగినాయి అన్నారండి. మీరు దయచేసి టీవీ చూస్తూ మాట్లాడకండి, కాల్ కట్ అవుతుంది మళ్ళీ. ఓకే అండి. అట్లయితే నమస్తే మేడం గారు. నాది తుంట్లో 2 కాళ్ళు కుడి రైట్ లెఫ్ట్ కాడ బాల్ సరిగిపోయినాయండి. చెప్పండి, ఇప్పుడు ఏముంది ప్రాబ్లం? ఆ బాల్స్ కి ఆపరేషన్ చేయాలని అంటున్నారు. అది ఏమన్నా పూర్తిగా నయం అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? లేదు, అది మీరు డాక్టర్ని సంప్రదించి ఆపరేషన్ చేయించుకోండి, అది మేము చూసే సమస్య కాదు. థ్యాంక్ యూ. ఓకే అండి. డాక్టర్ గారు, మనం ఇప్పుడు ఒక సర్జరీ లేకుండానే మనం ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది చూసాం కదా. సో మరి కొంతమందికి బీపీ షుగర్ కూడా ఉంటుంది కదా, సో అలాంటి పేషెంట్స్ ని మీరు ఎలా కేర్ చేస్తారు? అలాంటి పేషెంట్స్ కు ఇది సేఫ్ ట్రీట్మెంట్. డ్రై నీడ్లింగ్ ముందుగానే మనం మాట్లాడుకున్నాం ఇందాక, ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు వాళ్ళు వేసుకుంటున్న టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తూ ఈ ట్రీట్మెంట్ వచ్చి చేయించుకొని వెళ్ళిపోవచ్చు. దీని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. థైరాయిడ్ కానీ బీపీ షుగర్ లేకపోతే వేరే హెల్త్ ఇష్యూస్ వేరే ఉన్నా కూడా ఇది సేఫ్ ట్రీట్మెంట్. ఇది ఏమైంటుందంటే మనకు డిస్క్ మధ్యలో నర్వ్ ఒత్తుకోవడం అలా జరిగింటుంది, మనం అక్కడ నుంచి ట్రీట్మెంట్ చేసి పంపించేస్తున్నాం. ఇది సేఫ్ ట్రీట్మెంట్, న్యాచురల్ ట్రీట్మెంట్ కదండి. అలాగా ఇది ఒక బయోమెకానికల్ ప్రాబ్లం, నడుము నుంచి అక్కడ నరాలు ఒత్తుకుంటూ ఉంటాయి, దాన్ని తప్పించాలి అంతే, అప్పుడు అది బాగా అయిపోతుంది. బీపీ షుగర్ ఉన్న థైరాయిడ్ ఉన్న ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మరి కొంతమంది స్పోర్ట్స్ వాళ్ళకి కూడా ఇంజురీస్ అవుతూ ఉంటాయి కదా, సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు? బెస్ట్ ట్రీట్మెంట్ నన్ను అడిగితే, నాకు తెలిసిన ఒక కోచ్ రీసెంట్ గా చూసాను, చాలా రోజులు సఫర్ అవుతున్నారు, ఆల్రెడీ టేకింగ్ ట్రీట్మెంట్ బట్ తగ్గట్లేదు. అది నన్ను సంప్రదిస్తే చూశాను, వాళ్ళకు బెస్ట్ ట్రీట్మెంట్ తొందరగా తగ్గించవచ్చు ఈ ట్రీట్మెంట్ ద్వారా. ఆ తర్వాత వాళ్ళకి ఎక్సర్సైజ్ రిజిమ్ చెప్పేసి ఏం చేయాలి ఏం లేదు అవన్నీ చూసి బెటర్ గా చాలా తొందరగా తగ్గించవచ్చు. బెస్ట్ ట్రీట్మెంట్. లేకుండా అది వదిలేస్తే కనుక ఒక ప్రాబ్లం నుంచి జాయింట్ కి ప్రాబ్లం అవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అలా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వెంటనే సంప్రదించవచ్చు. చార్లెస్ గారు అండి, నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి. చార్లెస్ గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు, చెప్పండి చార్లెస్ గారు.
సార్ మరి వెళ్ళిపోక నొప్పండి, ఆ, ఆ. మరి కాళ్ళు కూడా బాగా నొప్పులు వచ్చినాయి. వెళ్ళిపోక నొప్పి వలన మరి ఎందుకన్నా కాళ్ళు కూడా వచ్చినాయి నొప్పులు, మోకాళ్ళ కాళ్ళ నుంచి పైన గాని కింద గాని. మీ వయసు ఎంత? సార్ వయసు ఎంత మీది? వయసు 62 ఉంటాయండి. మోకాళ్ళు ఏమైనా అరిగాయా? మోకాళ్ళు ఏం అరగలే, నడుము వెళ్ళిపోతాయి బాగా నొప్పి. నడుము నుంచి కాలుకి వస్తుందా? ఏమండి నడుము నుంచి కాలుకి వస్తుందండి నొప్పి? నడుములు కాళ్ళు నొప్పులు బాగా వెళ్ళిపోతంతా నొప్పి వస్తుంది. నెల కూడా టెస్ట్లు ఏమైనా చేయించారా? టెస్ట్లు అన్ని చేయించినామండి, ఇప్పుడు చాలా చేయించి. సరే, అయితే ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేసి వచ్చి సంప్రదించండి. ప్రాబ్లం ఏంటో అది చూడాలి, డయాగ్నోస్ చేయాలి ఫస్ట్. మీ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు కాబట్టి వచ్చి కలిస్తే చెక్ చేసి చూసి మీకు ట్రీట్మెంట్ చేసి పంపించవచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఇప్పుడు మనకి చాలా మంది కాలర్స్ అడుగుతున్నారు ఎక్కడికి రావాలి, అడ్మిషన్ ఏమన్నా ముందుగా తీసుకోవాలా, దీనికి సంబంధించి ఒకసారి వివరంగా చెప్తారు. అడ్రస్ వచ్చేసి శ్రీ రాఘవేంద్ర సయాటిక్ అండ్ డిస్క్ బెల్ సెంటర్, SRS సెంటర్, నియర్ IDPL సిగ్నల్, చింతల్, హైదరాబాద్. ఆ తర్వాత వీళ్ళు అక్కడికి వచ్చాక అడ్మిషన్ అంటూ ఈ ట్రీట్మెంట్లో ఏముండదు, డే కేర్ ప్రొసీజర్ గానే ఉంటుందండి. వాళ్ళు వచ్చి వెంటనే అదే రోజు, అంటే వాళ్ళు వస్తే మార్నింగ్ 10 o'clock అక్కడ ఉండాలి. వేరే ఊరు నుంచి ఎక్కువగా వస్తున్నారు, వేరే స్టేట్స్ నుంచి, బెంగళూరు, ఆంధ్ర, తెలంగాణ ఇలాగా వస్తున్నారు, అస్సాం, రాజస్థాన్ వచ్చారు, ఇలా దుబాయ్, ఆ తర్వాత కెనడా. వీళ్ళందరికీ వచ్చేవాళ్ళు 10 o'clock అక్కడ ఉండాలి వాళ్ళు. సో వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, అదే రోజు వెళ్ళిపోవాలని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు 10 o'clock అక్కడ ఉంటే గనక మనం టెస్ట్ చేసి చూసి ట్రీట్మెంట్ చేసి పంపించగలం అనమాట. కాకపోతే డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ ఫ్లో. వాళ్ళు తక్కువ ఉన్నారంటే అదే రోజు అయిపోతుంది, ఎక్కువ ఉన్నారంటే పోస్ట్ పోన్ అవుతుంది. సో దీంట్లో అడ్మిషన్ ఏమి ఉండదు, చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా సివియర్ గా ఉందంటే కనుక అది మళ్ళీ వేరే ట్రీట్మెంట్ ఉంటుంది అలాగా. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి అండి. ప్రసాద్ గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి ప్రసాద్ గారు. సార్ నాకు పుల్లి మొత్తం నడిచినప్పుడు ఈ మెడ కట్టాలంటే అలాగే నొప్పినేస్తుంది. మెడనా? అవును సార్. మీరు ఏం పని చేస్తారండి? నేను ఆఫీస్ చేస్తాను. ఓకే, సిస్టమ్ వర్క్ ఏమన్నా ఎక్కువ ఉంటుందా? ఎక్కువగా ఉంటుంది, మా నార్మల్ ఉంటుంది. ఓకే ఓకే. మళ్ళీ మీకు జర్నీస్ ఏమైనా ఎక్కువ ఉంటుందండి చేయడం, 2-wheeler పైన కానీ ఏదైనా? అదే ఏదో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒకసారి మీరు సంప్రదించండి. ఆ నొప్పి చెయ్యికి ఏమన్నా వస్తుందా? ప్రాబ్లం ఎక్కువైతున్నట్టుందండి. అది మీరు వచ్చి ఒకసారి సంప్రదించండి, అది టెస్ట్లు చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చెక్ చేసి దానికి ట్రీట్మెంట్ చేసి పంపించవచ్చండి. ఓకే డాక్టర్ గారు, ప్రతాప్ గారు కాల్ చేశారండి కడప నుంచి. ప్రతాప్ గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో, చెప్పండి ప్రతాప్ గారు. నా వయసు 46 సంవత్సరాలు. అది గ్యాప్ ఎట్లా అవుతుంది సార్, కాలంలో లాగుతుంది వస్తుంటాయి. రాత్రి నిద్ర వస్తుందా బాగా? సార్ కొద్దిగా వచ్చి మళ్ళీ రాదు. చాలా మందికి ఇలానే అవుతుందండి, వచ్చి చాలా మంది ఇలాగే చెప్తా ఉన్నారు నా దగ్గర. కాకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ తర్వాత బాగుంది, నిద్ర బాగా వస్తుంది. మీరు ఒకసారి రండి, వస్తే చెక్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి, ఆ తర్వాత నడక మంచిగా ఉందా లేకపోతే కుంటుతున్నారా, ఇవన్నీ మజిల్ పవర్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేయాలి. మీకు చెక్ చేసుకొని అదే రోజు ట్రీట్మెంట్ చేసి పంపించవచ్చు అండి. కానీ మీ ప్రాబ్లంకి అయితే ఇది కరెక్ట్ ట్రీట్మెంట్, వచ్చి సంప్రదించండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ జనగామ నుంచి సంతోష్ గారు కాల్ చేశారు. సంతోష్ గారు గుడ్ ఈవినింగ్ అండి, డాక్టర్ గారికి చెప్పండి మీ సమస్య ఏంటో. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి సంతోష్ గారు. సార్ డిస్క్ బల్జ్ అంటే ఏంటి సార్? అది డిస్క్ బల్జ్ అంటే ఇప్పుడు 2 వెన్నెముకల మధ్యలో వెన్నుపూస ఉంటుంది, దాన్ని డిస్క్ అంటాము. అది మామూలుగా మధ్యలో ఉంటుంది, 2 ఎముకల మధ్యలో ఉంటుంది. మనం ఎప్పుడైతే సడన్ గా ముందుకు వంగడం లేదా కింద పడడము లేదా వెన్నెముకలు అరిగిపోవడం ఇలా జరిగినప్పుడు కొంచెం డిస్క్ అనేది బయటికి వస్తుంది అనమాట. దాన్ని బల్జ్ అంటాం, డిస్క్ బల్జ్ అంటాం. అది వచ్చి నరాన్ని ఒత్తుతూ ఉంటుంది. అప్పుడు మనకు పెయిన్ సివియర్గా అవ్వడము, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి రేడియేట్ అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
సో మనం ఏంటంటే డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్లో అక్కడ ఎక్కడ నరం ఒత్తుకుంటుందో అక్కడ చుట్టూ ఉన్న కంప్రెసివ్ ఫోర్సెస్ వీటిని తప్పించేసి మొత్తం నొప్పి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్ళిందో కూడా అదంతా ట్రీట్మెంట్ చేసి తగ్గించడం జరుగుతుందండి. ఓకే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది చాలా రకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు, మెడ నొప్పి, వెన్ను నొప్పి. అసలు మీ క్లినిక్ లో ఎటువంటి నొప్పులకి ట్రీట్మెంట్ అవైలబుల్ లో ఉంది? మా క్లినిక్ లో ప్రతి ఒక్క నొప్పికి ట్రీట్మెంట్ ఉంది సార్. దాని గురించి తెలుసుకోబోయే ముందు రాములు నాయక్ అనే కాలర్ వెయిటింగ్ సార్, ఆయనతో మాట్లాడతాం. రాములు నాయక్ గారు నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి రాములు నాయక్ గారు. కాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్. ఎక్కడ కాళ్ళ నొప్పులు అంటే? మొక్కలు. ఎప్పటి నుంచి ఉన్నాయి? మొక్కలు అంతా 6 నెలల ఎక్కువ. మీ వయసు ఎంత? నా వయసు 55 ఉంటాయి. బాగా నడుస్తున్నారా, తింటున్నారా? నడచమంటే నొప్పులు. నొప్పులు అయితే ఎక్కువసేపు నించోలేకపోతున్నారా? చూడాలి, అది ఒకసారి వచ్చి సంప్రదిస్తే ఏ స్టేజ్లో ఉందో చూడాలి. ఒకవేళ అది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉన్నాయంటే కనుక తొందరగా ట్రీట్మెంట్ చేస్తే తొందరగా తగ్గుతుంది. కాకపోతే వెంటనే వచ్చి సంప్రదించాలండి, ఆలస్యం చేయొద్దు. ఓకే అండి. డాక్టర్ గారు, మనము ఎటువంటి నొప్పికైనా ట్రీట్మెంట్ చేస్తాము. కాకపోతే పెయిన్స్ అన్ని మనకు మజిల్స్ లో ఉంటాయి, నర్వ్స్ దగ్గర ఉంటుంది. ఇవన్నీ స్కిన్ కింద ఉంటాయి కదండి. స్కిన్, ఫ్యాట్, తర్వాత మజిల్స్, ఫేషియా ఉంటుంది, మజిల్, దాని కింద నర్వ్స్, తర్వాత బోన్స్, ఇవన్నీ ప్రాసెస్ ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. సో మనకు స్టార్ట్ అవడం పెయిన్స్ అంతా మజిల్లోనే ఉంటుంది, జాయింట్స్ దగ్గర ఇలా ఉంటుంది, లోపల ఉంటాయి కదా. సో మనం డ్రై నీడ్లింగ్ ద్వారా లోపల నుంచే ట్రీట్మెంట్ చేస్తున్నాం. జస్ట్ ఏదైనా ఆయింట్మెంట్ అంటించాలంటే స్కిన్ పైన ఉంటుంది, కాపడం అంటే స్కిన్ పైన ఉంటుంది, ఇలా ఉంటుంది. సో మనం లోపల నుంచే డైరెక్ట్ ప్రాబ్లమ్ ని ట్యాకిల్ చేస్తున్నాం. అలాంటప్పుడు దాన్ని తొందరగా తగ్గించవచ్చు. చాలా రోజుల నుంచి బాధపడుతున్న పేషెంట్స్ కూడా ఈ ట్రీట్మెంట్ బెస్ట్ చేసుకోవచ్చు. 20 years నుంచి బాధపడుతున్న సైటికా పేషెంట్ వాళ్ళు కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గించుకున్నారండి. ఇప్పటి వరకు మీ క్లినిక్ ఎంతో మంది వచ్చి ఉంటారు కదా, సో ఒకసారి మీ పేషెంట్స్ యొక్క తాలూకా సక్సెస్ అయిన వాళ్ళ గురించి వివరాలు చెప్తారా? సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పేషెంట్ బాధపడుతూ కుంటుకుంటూ వచ్చి ఆ తర్వాత వెంటనే వాళ్ళు బాగా నడవడం, నొప్పి లేకుండా ఫ్రీగా నడవడము, ఇవన్నీ వెంటనే కనిపించాయి. కాకపోతే తక్కువ ఉన్న పేషెంట్స్ కు ఇవి కనిపిస్తాయి, ఎక్కువ ఉన్న పేషెంట్స్ కు కాస్త టైం తీసుకుంటాయి. సార్, నెక్స్ట్ మనకి ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇమ్రాన్ గారు లైన్ లో ఉన్నారు. ఇమ్రాన్ గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. ఇమ్రాన్ గారు. హలో. ఇమ్రాన్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే అండి ఇమ్రాన్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. ఇక్కడ మనకి కుడి పక్కన ఇక్కడ కొద్దిగా నొప్పుకుంటుంది. అంటే కుడి చేయ, కుడి కాల? కుడి చేతి పక్కన ఇక్కడ. చెప్పండి ఏమైంది? కుడి చేయి పక్కన ఏమైందండి? కింద పడ్డానండి, కింద పడ్డాను. అప్పుడు చూపించుకున్నాను, మళ్ళీ నొప్పి వస్తుంది. చెయ్యి పూర్తిగా పైకి ఎత్తగలుగుతున్నారా? చేతికి నొప్పి లేదు, ఇక్కడ మన గుండె కాడ. చెప్పండి. గుండె కాడ నొప్పి ఉంటుంది కొద్దిగా బాగా. మళ్ళీ అలా నొప్పి ఉందంటే హార్ట్ డాక్టర్ ని సంప్రదించండి, కార్డియాలజిస్ట్ ని, టెస్ట్లు చేయించండి. కింద పడటం వల్ల అదే అలా జరిగింది కరెక్టే. కాకపోతే ఇవి కూడా టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఏమన్నా ఉంటే మనం గెస్ట్ చేయలేం కదా చూడకుండా. టెస్ట్ చేసుకుని ఏం లేదంటే ఆ తర్వాత మమ్మల్ని సంప్రదించండి, ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి దానికి ట్రీట్మెంట్ చేయొచ్చండి. ఓకే డాక్టర్ గారు, వెన్న నొప్పి, మెడ నొప్పి తదితర సమస్యలకు చాలా చక్కని పరిష్కార మార్గాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. నమస్తే. డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ మనుషుల ఆరోగ్యానికే కాదు, పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా కల్పిస్తున్న జగనన్న ప్రభుత్వం.